నమస్తే సార్. నేను కాణిపాక మాజీ సర్పంచ్ ఇలా గోపినాథన్ నా పేరు. నేను వచ్చి 20 ఏళ్ళుగా కష్టపడి పంచాయతీని కాపాడాలని రెయ్యి పగులు పోరాడిన దానికోసమే ఈరోజు వచ్చి ఒక దేవుని దయ వల్ల ఒక మంచి జరిగింది. దేవుని దయ వల్ల ఒక మంచి జరిగింది సార్. ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చి ఒక మెమరాండం రాసి 3 రోజులుగా నిద్రపోకుండా రాసి ఈరోజు వచ్చి విలేకరుల సహకారంతో ఆయన దగ్గరే నా కాణిపాక సబ్జెక్టు ఆయన దగ్గర చేరింది. ఈరోజు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కానీ స్థానికంగా ఉండేవాళ్ళు సక్రంగా లేదు. కలెక్టర్ పంచోడు. కలెక్టర్ వచ్చి 3 సార్లు ఎంక్వైరీ చేయమనేసింది. ఆర్టీఓకి డీపోకి ఇస్తే వాళ్ళు చేయలేదు సార్. ఎవరో డీపో కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ చెప్తే చేయలేదు. కలెక్టర్ వచ్చి గవర్నమెంట్కు అనుకూలంగా బ్రహ్మాండంగా చేపిస్తున్నాడు. కానీ ఇక్కడ సిందాది కాదు శైల. దయచేసి ఇది వచ్చి పవన్ కళ్యాణ్ దృష్టికి పోయింది. ఇది కొంచెం మీరు విలేకరులు వచ్చి దీన్ని కొంచెం హైలైట్ చేసి డిపార్ట్మెంట్ దృష్టికి పోయేట్టుగా, కలెక్టర్ దృష్టికి, డిపో దృష్టికి, ఆర్టీఓ దృష్టికి పోయేట్టుగా చేస్తే ఈరోజు వచ్చి కాణిపాక గ్రామ పంచాయతీని కాపాడిన వాళ్ళు అవుతారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దీని మీద చర్య తీసుకుంటే కాణిపాక పంచాయతీకి మంచి చేసిన వాడుగా ఆయన గుర్తింపు పొందుతాడు. కానీ దాదాపు ఇది 18 ఎకరాల్లో గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమిని దురాక్రమణ ఉంది. దురాక్రమణ రీసర్వే చేయడానికి ఆ కలెక్టర్ దగ్గర మాట్లాడి చేస్తే ఇంకో 50 మట్టికి పట్టాలు ఇవ్వచ్చు సార్. ఇది స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి రీసర్వే చేసి పంచాయతీని కాపాడాలని, సుడిగాడిని కలగజేయాలని, మా టోల్ గేట్ పంచాయతీకి కలగజేయాలని కోరుకుంటున్నాం సార్.